ఓజీ. సో టికెట్స్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి ఓజీ సినిమా చూడాలా అంటే చూడండి. మనం టీఎఫ్ఐ బానిసలం కదా, సో టీఎఫ్ఐ బాగుండాలి. సో వెళ్ళి చూడండి. ఓజీ రివ్యూ అయితే స్టార్టింగ్ జపాన్ బ్యాక్డ్రాప్లో స్టోరీ, అండ్ దెన్ ప్రకాష్ రాజ్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ సీన్స్ లాగా, అండ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ, 30 to 35 minutes సినిమా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం ల్యాగ్ ఉంటుంది, మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఉంటాయి, అండ్ దెన్ ఇంటర్వెల్ సీన్ అయితే ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. అసలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తమన్ బీజిఎం అండ్ ఎలివేషన్ పక్క సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పక్క పవన్ కళ్యాణ్ ఎలివేషన్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది అండ్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ అసలు స్టోరీ వచ్చేసి ఒక ముంబైలో ప్రకాష్ రాజ్కి ఒక పోర్ట్ ఉంటుంది, దానికి ఒక కంటైనర్ వస్తుంది. సో ఆ కంటైనర్ గురించి అండ్ ప్రకాష్ రాజ్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ని వెనక్కి పిలుస్తారు ముంబైకి. సో ముంబైకి వెనక్కి వస్తాడు. దాని తర్వాత ఏమైందనేది స్టోరీ. సో సెకండ్ హాఫ్లో అదంతా చూపిస్తాడు, అసలు ముంబై ఎందుకు వదిలేసి వెళ్ళాడు అండ్ జపాన్లో ఏం చేసేవాడు, అండ్ ఆ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో ఫ్యాన్స్కి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక సర్ప్రైజ్ బీజిఎం కూడా ఉంటుంది ఒక ఫైట్ సీన్లో. సో ప్యూర్లీ ఫ్యాన్ స్టఫ్ మూవీ. నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే సినిమా టోటల్ ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ ఎలివేషన్, తమన్ బీజిఎం, వైలెన్స్, ఇది తప్పితే సినిమాలో ఏం లేదు. స్టోరీ నెరేషన్ ఉండదు, అసలు విలన్కి అయితే పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వలేదు, సరిగ్గా చూపిడు కూడా. సో అందరికీ తెలిసిందే సెకండ్ హాఫ్లో సాహో గురించి చూపిస్తాడు. సో సాహోతో లింక్ ఉంటుంది ఓజీ సినిమా, అండ్ ఓజీ సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో టోటల్గా సుజీత్ ఫ్యాన్స్కి ఒక ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఇచ్చాడు, పక్క ఫ్యాన్స్కి కల్ట్ మూవీ ఇది. సో వైలెన్స్, పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ తమన్ బీజిఎం ఎంజాయ్ చేయాలంటే వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఫర్ మీ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.